లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ప్రస్తుత కాలంలో చదువు అనేది ఎన్నో ప్రయాసలకి లోనైంది. ఎంతో డబ్బులు ఖర్చు చేస్తే కానీ మనం ఎంబీబీఎస్ చదవటం కానీ ఇంకా హయ్యర్ చదువులు చదువుకోవాలంటే ఎంతో డబ్బుతోనే ఖర్చుతో కూడుకున్న విషయము. ప్రస్తుతము కొంతమంది పేద కుటుంబం అయినప్పటి నుంచి కొంతమంది చిన్నప్పటి నుంచి చదువు మీద మక్కువతోనే చదివి ఐఏఎస్ ఐపీఎస్లు సాధించిన కుటుంబాలు సైతము ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించి మన ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలానికి సంబంధించిన గోవిందాపురం గ్రామంలో రామూరి ప్రకాష్ రావు గారి ఏకైక కూతురు సివిల్స్ ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం వారి ఇంటి వద్ద ఉన్నాము. వారిని అడిగి వారి అసలు తన ఎటువంటి కష్టం పడ్డది, తన అసలు చైల్డ్హుడ్ నుంచి తన కోరిక ఏంటి, ఎలా చదువుంది, ఎన్ని కష్టాలు పడ్డది, తనని ఈ స్థాయికి చదివించడానికి తన తండ్రి ఎటువంటి కష్టాలు పడ్డాడు, ప్రకాష్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఖమ్మం టీవీ నుంచి కంగ్రాచులేషన్స్. నమస్కారం సార్. మీ పాప సివిల్స్ ర్యాంక్ సాధించింది. తను ఈ స్థాయికి రావటానికి మీరు ఎంత కష్టపడ్డారో తన ర్యాంకును చూస్తేనే అర్థమవుతుంది. అసలు తన కంటే ముందు మీ కుటుంబ నేపథ్యం ఫస్ట్ నుంచి, అంటే ప్రస్తుతం మీరు ఉద్యోగం చేస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం, తనని సివిల్స్ చదివించి ర్యాంకు రావడానికి గల కారణం, మీ కృషి ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మాది ఖమ్మం డిస్టిక్ బోనకల్ మండలం, గోవిందాపురం, తెలంగాణ రాష్ట్రంలో. మాది ఒక కుగ్రామం, చిన్న గ్రామం ఇది. ఇక్కడ రావూరి వెంకటరామయ్య గారు, మహాలక్ష్మి గారు, మా అమ్మగారు, మా నాన్నగారు, వారికి 4 సంతానం, 3 మగపిల్లలు, ఒక అమ్మాయి. అయితే మేమందరం, మా నాన్నగారు ఏంటి అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు ఏం చెప్పారంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలని అప్పట్లోనే ఉచిత ప్రైవేట్ అని ఒక ట్యూషన్ పెట్టేసి ఆ స్కూల్లో పిల్లల్ని చేర్పించడం, ఇక్కడ చదివించడం అని చేశారు. ఆయన కారణం ఏంటంటే గ్రామంలో అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ గ్రామం బాగుపడితే గ్రామ వాతావరణం చాలా సస్యశ్యామలాగా ప్రశాంతంగా ఉంటుంది అనేది ఆయన కాన్సెప్ట్ అండి. దాని ప్రకారంగా మా నాన్నగారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గారు 3 గ్రామాలకి, లక్ష్మీపురం, గోవిందాపురం, గార్లపాడు అనే 3 గ్రామాలకి పోస్ట్ మాస్టర్ గారు. వారు 4వ తరగతి చదివినా కూడా వారికి పోస్ట్ మాస్టర్ గారు ఉద్యోగం ఉండటం వల్ల చదువు విలువ తెలిసింది ఆయన మా నాన్నగారికి. ఆ చదువు విలువ తెలిసి మమ్మల్ని అందరినీ కూడా చదివించేవారు. నేను, మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మేమందరం కూడా కూలి పనులకు పోయి కూడా చదువుకునే వాళ్ళం. కూలి పనులకు వచ్చిన డబ్బులతోటి బుక్స్ కానీ బట్టలు కానీ కావాల్సి కొన్నిటిని మా నాన్న మీద ఆర్థిక భారం పెట్టకుండా చూసుకునేవాళ్ళం సార్. ఇకపోతే మా విషయానికి వస్తే నాది లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అయితే మా మిస్సెస్ కి నేను పెళ్లి చేసుకునే ముందు ఒక మాట ఇచ్చాను. ఈ రోజు భారతదేశం 100 కోట్ల జనాభాని దాడుతుంది కాబట్టి మనం ఒక్కళ్ళే పాపైనా బాబైనా ఒక్కళ్ళనే కనాలి, ఒక్కరే ముద్దు ఇంటికి హద్దు అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే నేను కానిస్టేబుల్ గా 90 బ్యాచ్ నాది, కానిస్టేబుల్ గా చేరాను. మాకు ఆర్థికంగా వెనక ఏమీ లేవు కాబట్టి ఆ కానిస్టేబుల్ జీతం కూడా 8M బేసిక్ చిన్న జీతం శాలరీ కాబట్టి ఒక్కళ్ళనైతే మంచిగా చదివించగలం, హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలనే ఒక ఆలోచన, ఒక పాప మాకు పుట్టింది సార్. పాప పేరు రావురి సాయి అలేఖ్య. ఆమె ఖమ్మం డిస్టిక్ లో ఖమ్మం త్రివేణి స్కూల్లో 10th వరకు చదివింది. ఇంటర్ వచ్చేసి శ్రీ చైతన్య గంగూర్ క్యాంపస్ విజయవాడ చదివింది. దాని తర్వాత హైదరాబాద్ లో ఉస్మానియా కాలేజీలో డిగ్రీ చేసింది. దాని తర్వాత పీజీ వచ్చేసి బెనారస్ హిందూ యూనివర్సిటీ యూపీ ఉత్తరప్రదేశ్ లో చేయడం జరిగింది. ఆ ఎంఏ రూరల్ డెవలప్మెంట్ మీద మన యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్ కూడా సంపాదించడం జరిగింది మా పాప. దాని తర్వాత అక్కడ నుంచి ఒక 1 year ఢిల్లీ కోచింగ్కి వెళ్ళింది. దాని తర్వాత వచ్చేసి సిఎస్బి మేడం, బాలత మేడం గారి దగ్గర ఇన్స్టిట్యూట్ లో చేరి అక్కడ అంచెలంచెలుగా ఆమె అభివృద్ధి చెందటం. తన బాల్యం నుంచి మంచి చదువులు చదివించారు పాపని. అంటే తనకి చైల్డ్హుడ్ నుంచి ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ హయ్యర్ స్టడీస్ చదివి ఒక ర్యాంకు సాధించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అంటే నాన్నగారి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ప్రజలకు సేవ చేసే ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ప్రతి మీ కుటుంబంలో ఉన్న 3 అన్నదమ్ములు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. తను కూడా గవర్నమెంట్ చేయాలని చైల్డ్హుడ్ నుంచే ఒక ఆశ ఉండేదా, మీరేమన్నా తనని ఇదే చదవాలని ఫోర్స్ చేశారా? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఖమ్మంలో నేను ఉద్యోగం చేశాను, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో. ఆ పోలీస్ స్టేషన్ చేసేటప్పుడు అక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ స్థాయిగా మా తీసుకెళ్లేటప్పుడు బండి మీద ఉంది మా పాప. అప్పుడే నా చెప్పు తెగిపోయింది. ఆ చెప్పును కుట్టించుకోవడం కోసం ఆ చెప్పు కుట్టి అతని దగ్గరికి వెళ్ళి, బాబు ఇది కుట్టమ్మా అన్న. కుట్టారు వారు. కుట్టిన తర్వాత ఎంత ఇవ్వాలంటే 5 రూపాయలు ఇవ్వమన్నారు. 5 రూపాయలు నా దగ్గర లేవు. 3 రూపాయలు సరిపోతాయి కదా, 3 తీసుకోమన్నా. అతను అన్నాడు, ఒక మాట అన్నారండి అప్పుడు, చూడండి నా కడుపుకి ఆకలి అవుతుంది, కడుపు మంటలు ఆపుకోవడం కోసమే కదా నేను పనిచేసేది, అందరు చెప్పులు కుట్టేది, ఏం సార్ నాకు 5 రూపాయలు ఇవ్వండి అని అనడం జరిగింది. అదే టైంలో మా పాప, డాడీ ఆయన అడిగింది ఇస్తేనే నీ బండి ఎక్కి ఇంటికి వస్తా, లేకపోతే నేను అసలు ఇంటికే రానని చెప్పడం జరిగింది. అప్పుడు అనిపించింది సార్ నాకు థాట్ ఏమని అంటే, పాప ఏదో ఉంది, ప్రజలకు ఏదో చేయాలని ఆలోచిస్తుంది, ఈ సమాజానికి ఉపయోగపడే పాపని తయారు చేయాలి నేను, కాబట్టి ఖచ్చితంగా అని చెప్పేసి తర్వాత మేము ఆలోచించుకొని మీ అన్నదమ్ములు, మా అన్నయ్య గారు రాజు గారు కానీ
నేను కానీ, మా మిస్సెస్ కానీ, మా వదిన గారు విజయలక్ష్మి కానీ, మా తమ్ముడు అశోక్ కానీ, అలాగనే తమ్ముడు భార్య శాంతకుమార్ కానీ, మా అక్కయ్య గారు కాశమ్మ గారు కానీ, మా బావ గారు అందరం కూర్చొని ఈమెను ఏదో ఒకటి తయారు చేయాలి, కుటుంబానికి కాకుండా దేశానికి ఉపయోగపడే తయారు చేయాలని ఆలోచనతోటి ముందు నడపడం జరిగింది. తను సివిల్స్ అంటే పోవాలని మోటివేషన్ మీరే చేశారా? అంటే తను ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడేది తయారు చేయాలనుకున్నారు అంటే ఆ రోజే సివిల్స్ చదివేయాలనేది బలంగా మీరు నిర్ణయించుకున్నారా? అవును సార్, సివిల్స్ అయితేనే ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ అనేది ఈ ప్రజలకు ఉపయోగపడి ఏం చేయాలన్నా కూడా ఆ ర్యాంక్ డిస్టిక్ పోస్టులు కాబట్టి అక్కడ ఉంటే ఎవరికైనా సహాయ సహకారాలు అందించని నేను ఖమ్మంలో ఉద్యోగం చేసుకుంటా మా యొక్క పెరడ్ గ్రౌండ్, పోలీస్ పెరడ్ గ్రౌండ్కి తీసుకుపోయి మనం మాటలు చెప్తేనే కాదు కళ్ళ కూడా చూడాలి, ఎస్పీ గారు ఎలా ఉంటారు, ఎస్పీ గారు వచ్చి వందన స్వీకరణ ఎలా ఉంటుంది, జాతీయ జెండాను ఎలా ఎగరవేస్తారనే ఆలోచనతోటి ఆగస్టు 15కి, జనవరి 26కి కలెక్టర్ గారు ఎలా ఉంటారు, వాళ్ళ ఉపన్యాసం ఎలా ఉంటుంది అని చెప్పి కళ్ళగా కట్టినట్టు చూపించడం జరిగింది. అవి గుండెల్లో హద్దుకుపోయాయి ఆ విషయాలు. సార్, తను సివిల్స్లో ర్యాంక్ సాధించడానికి ఏ విధంగా కష్టపడ్డది? అంటే ఎన్నోసారి తను ఇప్పుడు సివిల్ ర్యాంకు కొట్టింది. గతంలో తను ఏమన్నా ప్రయత్నించిందా? ఇది ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ ర్యాంక్ సాధించింది. ఇప్పటికి ఇది 5th టైము. ఇది 3 times ప్రిలిమ్స్ రాలా మా పాపకి. కానీ కుంగిపోలా కృషించిపోలా ధైర్యంతో ముందుకు వెళ్ళండి మా కుటుంబ సభ్యులు అందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. 3 సార్లు ప్రిలిమ్స్ పోయిన తర్వాత 4వసారి ప్రిలిమ్స్ పాస్ అయింది. మెయిన్స్ రాశారు, మెయిన్స్ కూడా పోయింది. అయినా కూడా మేము చెప్పడం జరిగింది ఏమనంటే, ఎన్నోసారి అన్నది కాదు ముఖ్యం, విజయం సాధించడమే మనకు ముఖ్యం. నువ్వు ఎంత కష్టపడతావో కష్టపడు, నువ్వు అనుకున్నది సాధించు, మేము వెనకంటాం అని చెప్పేసి మేము ఒక రావూరి కుటుంబ సభ్యులందరం కూడా ఎదురు తట్టడం జరిగింది సార్. ఈ 5th టైంలో ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అయిపోయి 938వ ర్యాంకు రావటం చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు అంటే తనకి ఈ ర్యాంకు ద్వారాగా తనకు ఏ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఐఏఎస్ ఎలాగనూ రాదు, ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్ ఈ రెండింటిలో మాత్రం కన్ఫామ్ సార్ వచ్చింది. ఆ ర్యాంక్ కంపల్సరీగా అది ఏదో ఒకటి వచ్చింది. ఓకే, ఒకవేళ తన అనుకున్నది జాబ్ రాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఐఆర్ఎస్ కానీ ఐపీఎస్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ ఈ 2 కాకుండా ఒకవేళ ఈ జాబ్ చేస్తూ అయినా ఐఏఎస్కి ఏమైనా చదివే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా? అవును సార్, ఆల్రెడీ ప్రిలిమ్స్ రెడీ అవుతుంది సార్, తయారవుతున్నారు. మళ్ళీ ప్రిలిమ్స్ రాసుకొని ముందుకు వెళ్ళడం కోసం ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, తను ర్యాంకు సాధించినందుకు తను చాలా సంతోషంగా ఉంటుంది. మీకు కన్న తండ్రిగా అంటే ఒకటే కూతురు కావాలి, తనని గొప్ప పొజిషన్లో చూడాలనే మీ కోరిక నెరవేరినట్టేనా? నాకు గోల్డ్ మెడల్ కొట్టినప్పుడే మా తరతరాలు గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు ఎవరు సార్? అందులో ఈ భారతదేశంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒక టాప్. అది దాంట్లో గోల్డ్ మెడల్ సాధించి చాలా సంతోషపడ్డాం. దాన్ని అధిగమించి మా కుటుంబం ఈరోజు సంతోషపడుతున్నాం. ప్రస్తుతం సాయి అలేఖ్య వారి తండ్రి గారు అయినటువంటి ప్రకాష్ రావు గారు వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు మనతో. అదేవిధంగా వారి అమ్మగారు కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు సాయి అలేఖ్య చదువులో ఎక్కువ దృష్టి సారించేదా, ఇంటికి వచ్చినప్పుడు కూడా చదువుతూ ఉండేదా, వాళ్ళ మదర్తోని ఆప్యాయంగా కలిసిమెలిసి తన వంటింట్లో షేర్ చేసుకునేదా, పనుల్లో తనతో సాయంగా తోడుగా ఉండేదా లేదనేది వాళ్ళ అమ్మగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను ఇంటికి వచ్చినప్పుడు మీతోనే ఎలా ఉండేది, వంటింట్లో కానీ ఇంటి పనుల్లో కానీ మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించేదే తను? మేము తల్లి కూతురులుగా కాదు సార్, స్నేహితులుగా కూడా ఉండేవాళ్ళం. మేము ముగ్గురం కూడా ప్రతి విషయం కూడా తనతో పంచుకునేవాళ్ళం సార్. ఏ విషయమైనా సరే చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేది, చాలా బాగా చదివేది సార్. దానివల్ల మేము చాలా ప్రోత్సహించాము, చాలా బాగా చదువుకుంది సార్. ఈ రోజు మంచి ర్యాంక్ సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? తను సివిల్స్ లో ర్యాంక్ సాధించింది కదా, సివిల్స్ లో ర్యాంక్ సాధిస్తుందని అనుకున్నారా సార్? చిన్నప్పటి నుంచి కూడా అన్నీ నేర్పించేవాళ్ళం సార్ మేము. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు, అవన్నీ కూడా చిన్న ఎల్కేజీ యూకేజీలప్పుడు కూడా ఎవరు అడిగినా కూడా అవే చెప్పేశారు మా పాప. ఒక్కసారి చెప్తే అంటుకుపోయేది. దీనికి చాలా తెలివి ఉంది పద్మ, మనం చాలా బాగా చదివిద్దాం అనుకున్నాను సార్. నేను ఒక్క పాపనే కన్నాలనుకున్నాము, అప్పుడే అనుకున్నాము మేము మా మ్యారేజ్ అయిన తర్వాతే. అందుకని చాలా బాగా చదివించాను సార్ మేము. పాప కూడా చాలా బాగా చదువుకునేది, చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేది. ఎలా ఉంది మేడం ఇప్పుడు తను సివిల్స్ సాధించి ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో తను రేపొద్దున తనని గౌరవించబోతున్నారు ప్రజలు? ఈ ఆనందం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది మీకు? మా కుటుంబాలకు అందరికీ కూడా పండగే సార్. పండగ వాతావరణం నెలకొంది మా బంధువుల్లో కానీ, ఇటు అమ్మగారి తరపున వాళ్ళ మా అక్క చెల్లెల్లో కానీ, ఇటు మా అత్త మామూల తరపున కానీ, మా బావగారు వాళ్ళ తరపున అందరూ చాలా చాలా పండగ అనుకుంటున్నాం సార్. పండగ వాతావరణం నెలకొంది, చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేము. వారు చెబుతున్నటువంటి విషయం కుటుంబ నేపథ్యం వేణం. అలేఖ్య తండ్రి గారు అయినటువంటి ప్రకాష్ రావు గారు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రకాష్ రావు గారి తండ్రి వెంకటరామయ్య గారు ఆ రోజుల్లోనే పోస్ట్ మ్యాన్ గా పనిచేశారు. అట్ ది సేమ్ టైం స్వతంత్ర సమరయోధులుగా ఉన్నారు. ఈ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే కుటుంబ నేపథ్యం మొత్తం
ఏదైతే తాతల కాలం నుంచి కూడా కుటుంబ నేపథ్యం మొత్తం కూడా ఈ దేశానికి సేవ చేయాలి, దేశంలో మనవంతుగా మనం దేశ ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని ప్రతి తరం మారినా కొద్దిగా పోస్టులు పెరుగుతున్నాయి ప్రతి కుటుంబంలో. ఇప్పుడు వెంకటరామయ్య గారికి ముగ్గురు కొడుకులు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. తను చిన్న కుటుంబంలో చిన్న వ్యక్తి అయినప్పటికీ ప్రకాష్ రావు గారు తను ఒక కూతురు చాలు, ఒక్క కూతురునే గొప్ప పొజిషన్లో గొప్ప స్థాయిలో చూడాలి, తనను మంచిగా చదివేయాలి, నా కష్టం అంతా దారపోసైనా వచ్చిన ధనాన్ని మొత్తం కూడా తనకే వెచ్చించాలి, తనను మంచి పొజిషన్లో చూడాలంటూ అని చిన్నప్పుడే కంకణం కట్టుకున్నారు ప్రకాష్ రావు గారు. అలానే తన అలేఖ్యని చూడాలి అనుకున్నారు. ఏ విధంగా అయితే ప్రకాష్ రావు గారు కోరుకున్నారో చిన్నప్పుడు, అదే విధంగా అలేఖ్య కూడా కష్టపడి చదివి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఏకంగా 5 సార్లు తను పట్టు విడవకుండా సివిల్స్ ర్యాంకు సాధించి ఇవాళ గొప్ప పొజిషన్లో నిలవబోతుంది. వారి కుటుంబం ఎంతో ఆనందోత్సాహంతో ఉన్నారు. సివిల్స్ ర్యాంక్ సాధించిన అలేఖ్య పెద్దనాన్నగారు రాజుగారు కూడా మనతో పాటు ఉన్నారు. వారు కుటుంబంలో తనకి అలేఖ్యకి రాజుగారు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించారో, ఎడ్యుకేషన్ పరంగాని, కాలేజీల పరంగాని, ఏ కాలేజీలు చదివితే బాగుంటుంది అనే విషయాలు కూడా వారితో ఎలా షేర్ చేసుకున్నారు, తను ఎలా ఉండేది అనేది కూడా రాజుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించాను. సార్ నమస్తే సార్. సార్ అలాగే అలేఖ్య సివిల్స్ ర్యాంక్ సాధించినందుకు మీరు ఏ విధంగా సంతోషపడుతున్నారు? సుమన్ టీవీ ఎక్కడైతే చైతన్యం ఉంటుందో, ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే హెల్ప్ కావాలనో అటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని మన ముందుకు ఇస్తుంటే నేను హెల్త్ సబ్స్క్రైబర్గా నేను చాలా చూస్తుంటాను. వీళ్ళు రాష్ట్రాలు దాటే పోయి సుమన్ టీవీ వాళ్ళు ఇటువంటి చైతన్యాన్ని మనకు అందిస్తున్నారు అని వారికి ధన్యవాదాలు చెప్తూ ఉండేవాడిని. ఈ ఇంట్లో నేను మొట్టమొదటిగా MA BEd PGDCA CFN చదివినటువంటి వ్యక్తిని. ఈ గ్రామంలో కూడా నా అంత చదవలేదు. మొట్టమొదటి గ్రీన్ ఇంక్ పెన్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా నేనే పట్టిన. ఈ గ్రామంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా నేనే వచ్చిన. ఈ ఊర్లో కూడా MA కంప్లీట్ చేసింది ఫస్ట్ క్యాడర్ నేనే. సో మా నాన్నగారు దీనికి ఇన్స్పిరేషన్. నా పిల్లలు ఎటు పోకూడదు, వాళ్ళు చదువు మీద రావాలని మాకు పని చేసేటప్పుడు చెప్పేవాడు. పొలంలో మేము పని చేసేటప్పుడు వారి మాటలు వినేవాళ్ళం. సరే నేను మా నాన్నగారికి చేతిలో చెప్పిన, నాన్న పిల్లలందరం ఉద్యోగాలు చేస్తాం, అందరికీ ఉద్యోగాలు వచ్చిన దాకా నేను పెళ్లి చేసుకోనని ప్రామిస్ చేసినండి. అది అవసరం. అది అయిన తర్వాత మా సాయి అలేఖ్య పుట్టి 5-6 సంవత్సరాలు అయినప్పుడు నేను అందరం గోవిందాపురం గ్రామంలో కలిసినప్పుడు నన్ను చేనికి తీసుకుపోండి బండి మీద అని ఎక్కేది. చేనికి తీసుకోండి చెప్పేది, ఈ పంట ఎందుకుంది, ఆ పంట ఎందుకుంది, ఇక్కడ ఇది ఏం పండిద్ది, అక్కడ ఏం పండిద్ది అని. గుట్టలు ఉన్నాయి, ఈ గుట్టల్లో ఏముంటుంది, బోరేస్తే ఏమవుతుంది అని రకరకాల ప్రశ్నలు వేస్తుండేది. ఒక ముసలమ్మ ఎదురైంది బజార్లో. ఆమె అంత డల్గా ఉంది, లీనియస్ ఉంది. ఆమెను ఎవరు చూపించరు హాస్పిటల్ తీసుకెళ్ళి అని అంటే, ఆ ఇంట్లో పిల్లలు వాళ్ళు లేరు, సో ఆమెను చూపించలేకపోతున్నారు అంటే కళ్ళెం నీళ్లు పెట్టింది. అంటే అప్పుడు గమనిస్తున్నాం, అంటే ఆమె అన్నీ గమనిస్తుంది. హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఎకనామికల్ కండిషన్స్ గురించి, అది మన గురించే కాదు మన చుట్టూ ఉన్నటువంటి దాని గురించి ఆలోచిస్తుంది. సో అనుకొని కొంత చెప్తూ మాట్లాడుతూ వస్తుండేవాళ్ళం. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నాన్న అని 10వ తరగతి అప్పుడు అడిగినప్పుడు నన్ను ఒకటే ప్రశ్న వేసింది డైరెక్ట్గా, డాడీ మన కుటుంబంలో ఒక డాక్టర్ లేడు, ఒక IAS IPS ఆఫీసర్ లేడు, మరి ఎందుకని లేరు అని నన్ను ప్రశ్న వేసింది. అమ్మా ఎందుకని లేరు అంటే పట్టుదల ఉన్నా డబ్బు లేదు, మేము కృషి చేయలేకపోయినాం. అంటే నువ్వు MA BEd చదివిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ అంటున్నావు కదా, అక్కడ నీకు తెలుసు కదా చైతన్యం అంటే. మా నాన్నగారు 1 ఎకరం పొలం ఉంది, అమ్ముకో, నువ్వు ఆఫీసర్ అవుతావా అటెండర్ అవుతావా నాకు అనవసరం, మళ్ళీ తిరిగి ఇంటికి రావద్దు, ఆ ఎకరం పొలం మళ్ళీ నన్ను అడగొద్దు అనేవాడు. అందుకని నేను కూడా చదివి ఒక మంచి ఉద్యోగంలోకి రావాలనుకున్న తప్ప నేను కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అనుకోలేదు నాన్న. అదే నీ తప్పు అన్నది. ఓకే మరి నువ్వేమవుతావు అనుకుంటున్నావు అన్న. అప్పుడు ఇంటికి వచ్చాం, ఇంటి దగ్గర ఉన్నాం. తాతయ్య అని మా నాన్నగారు, తాతగారు నేనేం కావాలో చెప్పు తాతగారు అన్నది. నన్ను అడగటం అయిపోయిన తర్వాత, సరే అమ్మా నువ్వు కలెక్టర్ కావాలమ్మా. ఎందుకు తాతగారు అన్నది. కలెక్టర్ అయితే ఈ ఊరికి మంచిదమ్మా, ప్రజాసేవ చేయగలవమ్మా, నీ దగ్గర ఉందమ్మా తపన అని అనగానే మా నాన్నగారిని ముద్దు పెట్టింది. సో అలేఖ్యకి ఒక లక్ష్యం ఉంది, ఆమె సోషల్ సర్వీస్ చేయాలనుకుంటుంది అని ఒక లక్ష్యానికి వచ్చినాం మేమందరం కూడా. ఆమెను కోఆపరేట్ చేయాలి, ఆమెను పుషప్ ఇవ్వాలి, ఆమెకి ఒక రకమైనటువంటి హెల్ప్ చేయాలి మనం మెంటల్గా అని నిర్ణయించుకొని ఇక ఆ రకంగా మేము ముందుకు తీసుకెళ్తూ అలేఖ్య వెనక ఒక పిల్లర్స్ లాగా నిలబడి చేయడం జరిగింది. సో ఎవరికైనా తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నా, మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యానికి గురి చేయండి. ఒక లక్ష్యానికి
స్పీడ్ ఇవ్వండి. ఆ లక్ష్యం సాధించే వరకు హెల్ప్ ఆపకుండా ముందుకు నడిపించండి. పిల్లలకి నేను ఒకటే చెప్తున్నా, పిల్లలకి పండగలకి దేవాలయాలకి దేవుళ్ళ కాడికి తిప్పకుండా యూనివర్సిటీలకి, రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి, వాటికి కాలేజెస్కి తిప్పి అక్కడ ఏం చదువు ఉందో, ఏం ల్యాబ్స్ ఉంటాయో, ఎటువంటి ప్రోటోకాల్ ఉంటుందో అది నేర్పండి. పిల్లలకి ఆటోమేటిక్గా సివిల్ సర్వీస్ అటువంటి ఆలోచన వస్తుంది. దాన్ని సక్సెస్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళంతా సంతోషంగాను. సాయి అలేఖ్యకి మేనత్తా వరుస అవుతారు. వారితో పాటు సాయి అలేఖ్య ఎలా ఉండేది, ఎలా కలివిడిగా ఉండేది, తన చదువులో కానీ, తన ఇంటి ఆవరణలో కానీ, పల్లెటూరు వాతావరణంలో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ఉండేది అనేది కూడా, వాళ్ళ అనుభవాలు కూడా వాళ్ళ అడిగి తెలుసుకుందాం. అమ్మ, సాయి అలేఖ్య ఎప్పుడైనా పండగ కానీ, సెలవులు వచ్చినప్పుడు, ఈ గ్రామానికి వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చేది, ఏదైనా నొక్కబెట్టుగా మీ ఇంటికి వచ్చేదా, మీ ఇంటికాడ ఉండేదా, మీతో కలివిడిగా ఉండేది? మేము చాలా అనుబంధంగా, అన్యోన్యతగా, ఆనందంగా, మేమే కాదండి మా పక్క వాళ్ళతోనైనా మా గ్రామస్తులతోనైనా మంచి ఆనందాన్ని పంచుకునే మనస్తత్వం. నా తల్లి దగ్గర ఒక మంచి గొప్ప ఆనందమైన అనుభవాలు ఎంతో మందికి నేర్పే అంత మంచి సహనం గల నా మేనగోడలు. ఒక సహనశీలండి, ధనము ధాన్యాలు కావు, అంత గొప్ప మనసున్న మహారాజా. దానికి నేను ఆనందపడి ఉప్పొంగిపోతున్నా. ఈ సివిల్లో ఇంత గొప్పగా ఎంతో కష్టపడి చదివిందండి. తిండి తినటానికి కూడా ఉండి కూడా తినలేని పరిస్థితిలో జీవిస్తుందంటే ఎంత ఆలోచిస్తుందో, ఎంత బాధపడుతుందో, ఎంత కష్టపడుతుందో అని నేను ఎంతో ఆవేదన పొందుతున్నా. ఆమె లక్ష్యమే అది అండి. నేను కలెక్టర్ కావాలని ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల నుంచి నేను అదే చదవాలి. నేను ఎంత కష్టపడైనా కూడా నేను ఐపీఎస్ చదవాలి. నేను ఎంత కష్టమైన పడతా, నేను ఏడైనా చదవని కానీ నా తల్లి ఒక మొగరాయిలాగా ముందుకు పోయినందుకు మా కుటుంబం అంతా, నా మరదళ్ళైనా, నేనైనా, నా కూతుళ్ళైనా ఎంతో ఆనందపడి, ఏనగారు ఎంతో అమ్మ నువ్వేగా మాకు అందరికన్నా గొప్ప చదువు చదువుతున్నామని ఆనందపడేవాడు. అది మాకు ఎంతో, మా కుటుంబానికి గొప్ప ఆనందదాయకమైన అమ్మాయి పుట్టిందని, అబ్బాయి కాకపోయినా మాకు రత్నం పుట్టిందని నేను కోరుకుంటానండి. నేను ఆనందపడ్డా.